నభా నటేష్ ప్రియదర్శి మధ్య డార్లింగ్ ఇష్యూ ఫన్నీగా నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ డార్లింగ్ మాటల మీద నభా నటేష్ ఫన్నీగా రీల్ చేసింది. ఇక ఈ వీడియో మీద స్పందిస్తూ డార్లింగ్ అద్దలు కొట్టేశావు అంటూ ప్రియదర్శి స్పందించాడు. ఏ మిస్టర్, మాట్లాడే ముందు జాగ్రత్త, డార్లింగ్ అని తెలియని వాళ్ళని పిలిస్తే శిక్షార్హం అంటూ కౌంటర్ వేసింది. అవునా, నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివయ్యావు అంటూ ప్రియదర్శి ట్వీట్ వేశాడు. ఇలా ఎందుకు వైదిస్ కొలవరి అంటూ ఫన్నీగా ప్రియదర్శి ట్వీట్ వేశాడు. ఇక రీతు వర్మ గత పోస్టుల్లోకి వచ్చి హాయ్ డార్లింగ్, అద్భుతంగా ఉన్నావు అంటూ ప్రియదర్శి కామెంట్స్ పెట్టాడు. అగో మళ్ళీ డార్లింగ్ అంటున్నాడు అని నభా నటేష్ వెంటనే ప్రియదర్శి కామెంట్స్కి కౌంటర్ వేసింది. దీంతో రీతు వర్మ రంగంలోకి దిగింది. నా పోస్ట్ కింద మీ కామెంట్స్ గోల ఏంటి అని ఫైర్ అయింది. ఇలా ఈ ముగ్గురు సంభాషణలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది గోల కాదు డార్లింగ్, నీ మీదున్న ఆరాధన నువ్వే నభాకి చెప్పు అంటూ ప్రియదర్శి మళ్ళీ రీతు వర్మకు కామెంట్స్ పెట్టాడు. ఇలా ప్రియదర్శి పెడుతున్న కామెంట్స్లో అయితే వైదిస్ కొలవరి అనే పదం కనిపిస్తుంది. ఇది సినిమా ప్రమోషన్ అని చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో రీతు వర్మ, నభా, ప్రియదర్శి కలిసి నటిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ప్రియదర్శి, నభా, రీతు వర్మలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నారు. ప్రియదర్శి ప్రస్తుతం వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. సేవ్ ద టైగర్ సీజన్ 2, ఓం భీమ్ బుష్ అంటూ మంచి హిట్లు కొట్టాడు. నభాకి చాలా రోజుల తర్వాత మంచి ఆఫర్స్ దక్కింది. నిఖిల్ స్వయంభూ చిత్రంలో హీరోయిన్గా నభా ఎంపికైన సంగతి తెలిసిందే.